ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారంతా? ప్రతి ఒక్కరు బాగున్నారని ఆశిస్తున్నాను. కీర్తనలు 18వ అధ్యాయంలో దావీదు మాట్లాడుతూ దేవునిపై ఉన్న తన ప్రేమను, తన నమ్మకత్వాన్ని ఆ వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించున్న నా దుర్గము అని దావీదు దేవుని పట్ల తనకున్న ఆ యొక్క నమ్మకత్వాన్ని, ఆ బలాన్ని, ఆ ప్రేమను అక్కడ వివరించడం మనం చూస్తాం. అతడు దేవునిపై ఎంత నమ్మకం పెట్టుకున్నాడో, దేవుని పట్ల ఎంత ధైర్యం కలిగి ఉన్నాడో, దేవుణ్ణి ఆధారం చేసుకుని ఎంత బలము కలిగి ఉన్నాడో మనం అక్కడ చూస్తాం. ఎందుకంటే దావీదుకు బలము దేవుడేనని ఈ వచనాల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. మనం కూడా బలమై ఉన్న దేవుణ్ణి మనం ఆశ్రయించాలి. ఆయన మనలో ఉంటేనే మనకి బలం, ఆయన మనలో ఉంటేనే మనకి శక్తి. ఆయన మనలో లేకుండా మనం ఏమి చేయగలం చెప్పండి? ఏమీ చేయలేం. కానీ దేవుడే నాకు బలం, బలమైన దేవుణ్ణి నేను ఆశ్రయించానని చెప్తున్న దావీదు 31వ కీర్తనకు వచ్చేసరికి నా దోషమును బట్టి నాలో బలము తగ్గిపోతున్నది అని మాట్లాడతాడు. దావీదులో ఉన్న బలము తగ్గిపోవడానికి గల కారణం ఆ వచనంలోనే ఉంది కదా. తను చేసిన పాపము, తను చేసిన దోషమును బట్టి. ఎప్పుడైతే మన జీవితంలోనికి, మన హృదయంలోనికి పాపానికి చోటిస్తామో, సాతానికి చోటిస్తామో, బలమై ఉన్న దేవుని సన్నిధి మనలో తగ్గిపోతూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించండి, ఆత్మీయ స్థితిలో మనం ఎదుగుతున్నప్పుడు, దేవునికి దగ్గరగా జీవిస్తున్నప్పుడు, ఏదైనా అనుకోకుండా మనం పాపం చేసినప్పుడు, దోషము చేసినప్పుడు, దేవునికి ఇష్టం లేని కార్యం చేసినప్పుడు, ఆజ్ఞను అతిక్రమించినప్పుడు మనము దేవునికి దూరం అయిపోతున్నామనే ఆ ఫీలింగ్ మనకు కలుగుతుంది. మనలో బలం తగ్గిపోతుంది. దేవుని సన్నిధి మనలో ఉండాలి. అది మన ఆత్మీయ జీవితానికి చాలా అవసరం. ఎప్పటికప్పుడు మన హృదయాన్ని పరిశీలన చేసుకుంటూ ఉండాలి. డిఎల్ మూడీ గారైన ఒక గొప్ప దైవజనుడు ఎప్పుడో ఒక ప్రార్థన చేస్తుండేవాడట. ప్రభువా, నీ బలముతో నన్ను నింపు, నీ శక్తితో నన్ను నింపు, నీ ఆత్మతో నన్ను నింపు అని పదే పదే ప్రార్థన చేస్తూ ఉండేవాడట. ఒకరోజు తన స్నేహితుడు, ఎందుకు నువ్వు పదే పదే నన్ను ఆత్మతో నింపు, నన్ను బలముతో నింపు, నన్ను శక్తితో నింపు, నింపుతూనే ఉండు అని దేవుణ్ణి అడుగుతూ ఉంటావు, అసలు ఏంటి అని అడిగాడట. అప్పుడు ఆ డిఎల్ మూడీ గారనే దైవజనుడు ఇచ్చిన గొప్ప సమాధానం, నేను కొన్ని సమయాల్లో నా బలహీనతలను బట్టి దేవుని యొక్క బలాన్ని పోగొట్టుకుంటూ ఉన్నాను. నేను నాకున్న ఆ బలహీనతలను బట్టి దేవుని సన్నిధిని నేను పోగొట్టుకుంటున్నాను నాలో నుండి. అందుకే ఎప్పుడైతే నాలో బలహీనత ప్రవేశించింది అన్నప్పుడు నేను దేవుని సన్నిధిని శక్తితో నింపమని, ఆత్మతో నింపమని అడుగుతూ ఉంటానని తన స్నేహితుడికి బదులిచ్చారట. ఈరోజు మనము కూడా లేచింది మొదలుకొని పడుకునే వరకు కూడా మధ్యలో ఎన్నో శోధనలను, ఎన్నో ఆకర్షణలను, ఎన్నో పాపములను జయించాల్సి వస్తుంది. ఆ బలహీనతలను మనం జయించాల్సి వస్తుంది. అటువంటప్పుడు నువ్వు మొట్టమొదటిగా దేవుణ్ణి అడగాల్సింది ఆయన బలముతో నింపుమని, ఆయన ఆత్మతో మనల్ని నింపమని. నువ్వు ప్రతి క్షణము కూడా, ప్రభువా, నేను ఈ బలహీనతను బట్టి నిన్ను బాధపరిచాను, నన్ను క్షమించి నాకు శక్తినివ్వు అని అడుగుతూ ఉండాలి. ఎప్పుడూ కూడా ఆ బలహీనతలను బట్టి నువ్వు కృంగిపోకూడదు. ఆ బలహీనతల్లోనే నువ్వు ఉండిపోయి నేను ఇంకింతే, నేను ఇంక రాలేను, నాకు ఈ బలహీనతల నుండి నేను బయటికి రాలేను అని ఎప్పుడూ అనుకోకూడదు. 18 ఏళ్ల నుండి బలహీనపరచు దెయ్యం పట్టిన ఒక స్త్రీ ప్రభు వద్దకు వచ్చినప్పుడు ఏ విధంగా స్వస్థపరచబడిందో, అప్పటి వరకు వంగిపోయి నడుస్తున్న ఆమె దేవుని యొద్దకు చేరి స్వస్థపరచబడిన తర్వాత ఏ విధముగా నిల్చుని దేవుణ్ణి మహిమపరిచిందో నువ్వు ఒకసారి గమనించు. ఈరోజు నీ బలహీనతలను బట్టి నువ్వు వాటిలో నుండి బయటికి రాలేకపోతూ ఉండొచ్చు. అది ఏ బలహీనత అయినా, నీ చూపులను బట్టి కావచ్చు, నీ మాటలను బట్టి కావచ్చు, నువ్వు వినేదానిని బట్టి కావచ్చు. ఈ లోక సంబంధమైన వాటికి నీ హృదయాన్ని అప్పగించేసి ఆ బలహీనతల నుండి నీవు బయటికి రాలేకపోతున్నావా? ఆనాడు ఆ స్త్రీ ఏ విధముగా అయితే దేవుని యొద్దకు వచ్చి దేవుని ఒక హస్తము తగలగానే ఏ విధంగా స్వస్థపరచబడిందో, ఈరోజు నీవు ప్రభు పాదాల చెంతకు చేరగలిగితే నీలో ఉన్న బలహీనతలను దేవుడు తీసివేస్తాడు. ఈరోజు నీ చూపులను కంట్రోల్ చేసుకోలేకపోతున్నావా? నీ మాటలను కంట్రోల్ చేసుకోలేకపోతున్నావా? నీ యొక్క వినేదానిని, అంటే ఏమి వింటున్నావు? చెడు సంబంధమైనవి వింటున్నావా, లేదంటే మంచి సంబంధమైనవి వింటున్నావా?
అవి నువ్వు చెడు సంబంధమైన దానిని వినే దాంట్లో నువ్వు వాటి నుండి బయటకు రాలేకపోతున్నావా? ఈరోజు ప్రభు పాదాల చెంతకురా. నీకున్న ప్రతి బలహీనత నుండి దేవుడు నిన్ను బయటకు తీసుకొస్తాడు. దేవుని యందు విశ్వాసం ఉంచి ఈ బలహీనత నుండి దేవుడు నన్ను బయటకు తీసుకొస్తాడనే నమ్మకం నీవు కలిగి ఉండి దేవుని సన్నిధిలో నీవు మోకరించి అడిగితే దేవుడు ఖచ్చితంగా నీ బలహీనతను తీసి నిన్ను బలముతో, శక్తితో, ఆత్మతో నింపుతాడు దేవుడు. ఈరోజు ప్రతి యవనస్తుడు కావచ్చు, ప్రతి మనుష్యుడు కావచ్చు, ఈ లోకభోగాలలో పడిపోయి ఆ బలహీనతలను జయించలేక ఆ బలహీనతల్లోనే ఉండిపోయి చివరకు నిత్యాగ్నిలోనికి చేరుతున్నారు. ఈరోజు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఒక విషయం, ఆ బలహీనతల నుండి బయటికి తీసుకొచ్చేది నా ప్రభు అయిన యేసు అని. మన యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర నుండి తప్ప మరి ఎవరి యొద్ద నుండి కూడా నీకు పాపక్షమాపణ దొరకదు. ఎందుకు ఈరోజే నువ్వు ప్రభువుని నీ సొంత రక్షకునిగా అంగీకరించకూడదు? కేవలము రోగాలు తగ్గిస్తాడను, లేదంటే నీ అప్పులు తీరుస్తాడను, లేదంటే నీకున్న కష్టాలను తీరుస్తాడను, లేదంటే నీకు వచ్చిన సమస్య నుండి విడుదల తీసుకొస్తున్నాడనో ఇప్పటివరకు నీవు నమ్మి ఉండొచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో మిత్రమా, దేవుడు మన ప్రతి పాపమును కూడా క్షమించే దేవుడు. పాప క్షమాపణ అనేది దేవుని యొద్ద నుండి తప్ప మరి ఎవరి యొద్ద నుండి కలగదు. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును మనం ఎప్పుడైతే వెతుకుతామో అవన్నీ మనకు అనుగ్రహించబడతాయి. తండ్రి అయిన దేవుడిని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో నీకున్న సమస్యలు ఏ పాటివి? అంత బలమై ఉన్న దేవుడు, ఆశ్రయమై ఉన్న దేవుడు, నువ్వు ఎప్పుడైతే అటువంటి దేవుణ్ణి నీవు కలిగి ఉంటావో నీకున్న సమస్యలు ఏ పాటివి? ఆయన నువ్వు బాధపడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటాడా? నువ్వు కన్నీరు విడుస్తూ ఉంటే ఆయన చూస్తూ ఊరుకుంటాడా? మామూలుగా మన పిల్లలు ఏడుస్తూ ఉంటే తల్లిదండ్రులు చూస్తూ ఊరుకుంటారా? ఈ లోక సంబంధమైన దానిలోనే తల్లిదండ్రులు తన పిల్లలు ఏడ్చినా, లేదంటే నిరాశలో ఉన్న, కృంగుదలలో ఉన్న చూస్తూ ఊరుకుండలేరు. కానీ మనను అంత ప్రేమిస్తున్న మన దేవుడు మనం బాధపడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటాడు. దేవుడు మన ఎడల కార్యము జరిగించేలోపే మనం కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. మనం కొన్ని ముందుగానే చేసి దేవుడు చేసే కార్యాన్ని మనం డిలే చేస్తూ ఉంటాం. దేవుడు మన ఎడల గొప్ప ప్రణాళికలు కలిగి ఉంటే ఆ ప్రణాళికలు నెరవేర్చేలోపే మనం ఏదో ఒక తప్పు పని చేసి దేవుని నుండి దూరం అవుతూ ఉంటాం. ఎందుకు మనం పాపానికి మన హృదయాన్ని ఇచ్చేసి దేవునికి దూరంగా జీవిస్తున్నాం? ఈరోజు దేవుణ్ణి మన హృదయంలోనికి ఆహ్వానించి మనలో ఉన్న చెడుతనాన్ని విడిచిపెట్టగలిగితే దేవాది దేవుడు మన పాపములను, మన దోషములను క్షమించి మనలను నూతనపరచబోతున్నాడు. మరి ఈరోజే దేవునికి నీ హృదయాన్ని అప్పగిస్తావా? నీకున్న దోషములను, పాపములను ఆయన రక్తముతో కడుగుకుంటావా? ఈరోజే దేవుణ్ణి నీ సొంత రక్షకునిగా అంగీకరించు. దేవుడు నిన్ను నిత్య రాజ్యంలో వారసునిగా నిలవబెడతాడు. అటు కృప దేవుడు మనకి దయచేయునుగాక. ఆమేన్.